గోపాల శర్మ గారు, ముఖ్యంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ప్రజలు మమేకం అవ్వాలి. వీటికి సంబంధించి పిల్స్ దాఖలైనప్పుడు వాటికి మీలాంటి వాళ్ళు లాయర్స్ అండగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి సాధ్యమవుతాయి. లేదంటే రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఎన్ని చేసినా కూడా చాలా సందర్భాల్లో న్యాయం జరగనటువంటి సిచ్యువేషనే ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మీరు చేసినటువంటి ఈ ఉద్యమంలో మీ భాగం గురించి అంటే ఇంతకుముందు ఇది ఒకటే కాదమ్మా, చాలా కేసులలో చాలా టెంపుల్స్ విషయంలో కూడా అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ఉన్నాను నేను. ఉదాహరణకు నిజామాబాద్ ఉంది, నాందేడ్ ఉంది, అట్లా చాలా టెంపుల్స్, అక్కడ గజ్వేల్లో కొన్ని టెంపుల్స్ మీద చాలా వాటి మీద కేసులు వేశాను నేను. ఆర్డర్స్ వస్తాయి అంతే, బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అమెరికాలో ఉండి అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్ నేను కూడా ముందుకు వచ్చి పనిచేస్తాను అని చెప్పడం చాలా నిజంగా గ్రేట్ విషయం అది. అయితే ఇక్కడ ఇవాళ యమునా పాఠక్ గారు వెళ్ళి 2 గంటలు అక్కడ ధర్నా చేయాల్సి రావటమే దౌర్భాగ్యం. ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 2 years కింద హైకోర్టు ఆర్డర్ ఉంటే వీళ్ళు ఈ 2 years ఎందుకు నిద్రపోయినారా? అది వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు జవాబుదారీగా ఉండాలి కదండి. వాళ్ళు జవాబుదారీతనం లేనంత కాలం ఈ కబ్జాదారులు ఇట్లాగే పెట్టలేకపోతారు. సో ఇంకొకటి ఇందులో ఏంటంటే ఇప్పుడు 2 years అయిపోయింది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడానికి ఉండదు. 1 year లోపలైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చు. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇవాళ వీళ్ళు ఏదో పిటిషన్ ఇచ్చారు యమునా పాఠక్ గారు, దాన్ని బేస్ చేసుకొని వీఆర్ రెడీ టు ఫైల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్. ఈ నెక్స్ట్ 1 week దాకా ఏదో 10 days టైం ఇచ్చారంట మన మేడం గారు వెళ్ళినప్పుడు. చూద్దాం, వీల్ వెయిట్ ఫర్ అనదర్ 10 days. ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమే తీసేస్తాము, విగ్రహాలు కూడా పునఃప్రతిష్ఠ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం కాంపౌండ్ వాళ్ళు కడతాము, ఏదేదో చెప్పారు వాళ్ళు. బట్ ఎంత చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేస్తారు అనేది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూద్దాం, వాళ్ళు వెయిట్ చేద్దాం. 10 days అన్నారు కాబట్టి ఒకవేళ చేయకపోతే ఏంటి అనేది మళ్ళా మేమందరం కూర్చుంటాము. అందరినీ కమ్యూనిటీ, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదైతే బేగం బజార్లో ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ ఆ ధర్నా కార్యక్రమానికి. వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళి ఏ విధంగా పోరాటం చేస్తే ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ముందు వార్నింగ్ ఇస్తాం, లేదంటే పోలీస్ కేసులు పెడతాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు లీగల్గా. బట్ చూద్దాం, ఒక 10 days చూసి ఏ విధంగా, ఎందుకంటే చాలా క్లియర్గా చిదంబరం టెంపుల్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆర్గ్యుమెంట్ చేశారు సుప్రీంకోర్టులో. అందులో ఏమన్నారంటే అసలు మసీదులు, దర్గాలు, చర్చిలు వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు, టెంపుల్స్ గవర్నమెంట్ కస్టడీలోకి ఎందుకు వచ్చినాయి? అసలు టెంపుల్స్ అనేది గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖని తీసేయండి, తీసేసి స్థానిక భక్తుల్ని ఇన్వాల్వ్ చేయండి. అక్కడ దగ్గర ఉన్నటువంటి పూజారులు, లేకపోతే మఠాధిపతులు, ఇంకా సీనియర్ సిటిజన్స్, రోజు గుడికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరితోని మీరు ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మీరే ముందుకు వచ్చి, సపోజింగ్ హుండీ ఆదాయం ఉంది, అందరూ కలిసి చూడండి, అక్కడ చూసి ఎంత వస్తుంది, ఇంకా ఆ గుడిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఆ గుడి కోసమే ఖర్చు పెట్టే విధంగా ఆ కమిటీ వేసుకోవాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, వాళ్ళే అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయచ్చు. ఎప్పుడైతే దేవాదాయ శాఖ వాళ్ళ ఏమంటారు పవర్స్ ఉంటాయో వాళ్ళకి, వాళ్ళ చేతిలో పవర్స్ ఉన్నాయి, ఏం లాభం? అసలు తీర్పు వచ్చినా కూడా దేవాదాయ శాఖ ఓపెన్ చేయించలేని దుస్థితిలో ఉంది. అదే కదా దౌర్భాగ్యము. ఇప్పుడు అదంటే దానికి పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ఒకరినొకరు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడమో, అవి భయపడో, లేకపోతే ఈవెన్ మామూలు భక్తుల చేతుల్లో ఉంటే అటువంటి భయాలు ఉంటాయి ఏంటో అని. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది, దేవాదాయ శాఖ చేతిలో ఉంది, పవర్స్ ఉంటాయి, వీళ్ళు మొహాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ పవర్ తో వాళ్ళని గెంటేయడం ఎంతో పెద్ద సేపు పట్టదు. సో అయినా కూడా వాళ్ళు నోరు మెదపకపోవడానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, దేవాదాయ శాఖ ఎంతసేపటికి ఆ టెంపుల్లో వచ్చే హుండీ ఆదాయం ఎంతనే మటుకు చూస్తారు వీళ్ళు. వేరే ఇటువంటి అన్ని కూడా హైకోర్టు ఆర్డర్స్ కానీ, సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఏమీ పట్టించుకోరు. ఎవరో అక్కడ లోకల్ కార్పొరేటరో, లేకపోతే ఎవరో మినిస్టరో, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొందరు పొలిటికల్ లీడర్సో వాళ్ళకి సపోర్ట్ ఉంటారు ఆ ఇల్లీగల్ ఎంక్రోచర్స్కి. వాళ్ళ సపోర్ట్ వల్ల
వీళ్ళు పెట్టలేకపోతారు. ఎవరో ఫోన్ చేస్తారు దేవాదాయ శాఖ అక్కడ ఉన్న కమిషనర్కో లేకపోతే అసిస్టెంట్ కమిషనర్కో చేసి మీరు అటు సైడ్ రాకుండా మేము చూసుకుంటామంటారు. బట్ స్టిల్ వీళ్ళేమనాలంటే ఆ పొలిటికల్ లీడర్స్కి నథింగ్ డూయింగ్ కుదరదండి, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, లేకపోతే మేము కంటెంప్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎంక్రోచర్స్ని తీసేస్తాము అని సమాధానం చెప్పగలిగే అది చిత్తశుద్ధి ఉండాలి ఈ అధికారులకి. లేనంత కాలం ఇంకా 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అది అట్లాగే ఉంటుంది. ఆ పరశురాముడు టెంపుల్ ఆ విగ్రహాలు అక్కడే ఉంటాయి, ఆ ఎంక్రోచర్స్ అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటిదాకా అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్తో పాటు అక్కడున్న అధికారుల చిత్తశుద్ధి మీద కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఏంటంటే ఇప్పుడు హైడ్రా మనం చూస్తున్నాం, మొత్తం తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో హైడ్రా పెట్టారు, సరే చెరువులు కబ్జాలు అన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం గారిని, ఈ గుడులు కూడా దేవాలయాలు కూడా అనేక భూములు వందల వేల ఎకరాలండి, వేల ఎకరాలు కబ్జాలో ఉన్నాయి, ఈరోజు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ అమ్మితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. అమ్మకండి మీరు, ఆ దేవాలయం అభివృద్ధి కోసం ఉపయోగించండి కదా, అక్కడ పంటలు పండించండి, రైతులకి లీజ్కి ఇవ్వండి, ఆ ఆదాయంతో గుడి డెవలప్ చేయండి. అది లేదు, ఇక్కడ కబ్జాదారులు ఉంటారు, ఆ లోకల్ లీడర్ ఎవరో ఉంటారు, ముస్లిం లీడరో ఎంఐఎం లీడరో ఇంకెవడో, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు పెట్టలేకపోతారు. అది జరగకుండా ఉండాలంటే ఇక్కడ చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలి.